మరి 18 అడుగుల ఏకశిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ ఏకమై దేవాలయ నిర్మాణానికి పూనుకోవడం గొప్ప విషయమని కిషన్ రెడ్డి కొనియాడారు. పురాతన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ సందర్భంగా 10 కోట్లు వెచ్చించి నూతనంగా దేవాలయాన్ని నిర్మించడం పట్ల కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలితంగా ఈ మహత్కార్యం దిగ్విజయంగా పూర్తయిందని అన్నారు. ఈ దేవాలయంలో ప్రతిష్ఠించడానికి ప్రత్యేకంగా 18 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మహాబలిపురం నుండి నిష్ణాతులైన శిల్పుల చేత చెక్కించి తెప్పించారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరగాలని అనేక త్యాగాలు చేశారు. అనేక ఉద్యమాలు, పోలీస్ కేసులు, జైళ్ళు అవన్నీ కూడా భరించారు. మరి అదృష్టం ఏంటంటే అయోధ్యలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగి నెల రోజుల లోపలనే ఇక్కడ కూడా అనేక పోరాటాల తర్వాత ఇక్కడ కూడా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు జరగడము మరి చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ పవిత్రమైనటువంటి స్థానంలో అనేక మంది ప్రజలను ఐక్యం చేసి ఇక్కడ హిందువులందరూ కూడా దేవాలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. శ్రీరాముని యొక్క ఆశీస్సులతో, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో, అన్ని వర్గాల ప్రజల యొక్క సహకారంతో ఈరోజు మరి ఆ కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది.